స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి కొంత సమయాన్ని మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. వారిని నా పర్వత చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను. దీవెనకరమగు వర్షమును కురిపించదను. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవానికి స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఈ విశ్రాంతి దినమున అల్పుడైన నన్ను, నీ ప్రియబిడ్డలను అయా క్షేమస్థితిలో ఉంచి నడిపించి, నిన్ను స్తుతించి, నిన్ను ఆరాధించి, నిన్ను గణపరిచే కృపను మాకిచ్చినందుకు నీకు వందనాలు నాయన. ఎంతో మంది ఈ దినాన్ని, ఈ సమయాన్ని చూడలేని వారు ఉన్నారు అయా. బలహీనులైన వారు ఉన్నారు అయా. దూరమైపోయిన వారు ఉన్నారు. అయినప్పటికీ నీ తండ్రి, నీ సన్నిధానములో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని సజీవులుగా నీ సంఘములో సమకూర్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను దుమ్ము లాంటి వాడును తండ్రి, జ్ఞానము లేని వాడును. నీ జ్ఞానముతో, నీ బుద్ధితో, నీ వివేచనాత్మతను నింపండి. ఎలీషా మీద కుమ్మరించబడిన బలమైన అభిషేకం నా మీద కుమ్మరించండి. మాట్లాడుచున్నది మీరు గనుక మీరే ప్రతి మాటతో మమ్మల్ని దర్శించగలవని, ఏది సాతానుడు దొంగిలకుండా మా హృదయంలో నిద్రమత్తు గాని, బలహీనత గాని, పిల్లలు అల్లరి గాని, ఎలాంటి ఆటంకం ఇక్కడ జరగకుండా ప్రశస్తమైన కృప మేము అనుభవించుటకు, నీ వాక్కును ఆశ్రయించుటకును నీ కృప చూపించగలవని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరొకసారి ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఆమేన్. హల్లెలూయా. ఈ దినాన దేవుడు నిన్ను దీవెనకరంగా ఉంచబోతున్నాడని పక్క వాళ్ళతో మీరు సెకండ్ నుంచి చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ నూతన సంవత్సరములో నీ జీవితానికి ఇక నాకు దీవెన అనేదే లేదు అని మనలో మనము అనేక రకాలుగా బాధపడుతున్న సమయములో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ అమూల్యమైన మాట దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంతో మంది మరి దీవెన లేదు, ఆశీర్వాదము లేదు, ఏమి లేదు అని బాధపడతా ఉన్నాం. ఇక్కడ అంటున్నాడు, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును. ఋతువుల ప్రకారము వర్షమును కురిపించదును. దీవెనకరముగా వర్షములు కురియును. ఈరోజు ఋతువుల ప్రకారం ఇదొక కాలం, ఇదొక నెల. ఈ నెలలో దేవుడు ఈ నూతన సంవత్సరములో దేవుడు అంటున్నాడు, ఋతువుల ప్రకారము దీవెన వర్షాన్ని కురిపించడానికి. ఇదొక ఋతువు. ఇదే ఋతువు అంటారు. ఈ కాల ఋతువులో ఏమంటారు? ఇది ఏం ఋతువు? ఇది వసంత ఋతువు. ఆమేన్. హల్లెలూయా. ఋతువుల ప్రకారం ఈ వసంత ఋతువు. మనకు ఋతువులు కూడా తెలియదు. పిల్లలు చెప్పమంటే మీరు ఏందమ్మో చెప్తలేరు ఋతువులు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని ఋతువులు ఉంటాయి? 12 ఋతువులు ఉంటాయా? ఆమేన్. హల్లెలూయా. మీరు భలే చదువుకున్నారు. స్తోత్రం. హల్లెలూయా.
అంటే ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను, దీవెనకరమగు వర్షమును కురియను. ఇప్పుడు వర్షం కొట్టింది అనుకో, ఎంత నష్టం జరుగుద్ది చెప్పండి, అవునా కాదా? అంటే దేవుని యొక్క ఆత్మ వర్షం మన మీద కురిపించి, అభివృద్ధి కలిగిన ఆ వర్షమును కురిపించి, దీవెనకరమైన వర్షమును కురిపించి నిన్ను సంఘములో, సమాజములో ఉన్నతముగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అన్నాడు, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను. ఈరోజు ఇదొక పర్వతం, దీని చుట్టుపట్ల స్థలాలు అంటే మనము, మన ఇండ్లు, మన హృదయం. ఎంతమంది స్థలములో చేర్చబడి ఉన్నారో ఆ స్థలములను దేవుడు దీవెనకరంగా చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు యేసు ప్రభు తలవాల్చుకొనుటకు స్థలము లేదు, ఉన్నదా? అంటే యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు అక్కడ దీవెన ఉంటుంది అనే విషయం చాలా మందికి తెలియదు. ఈరోజు యేసు ప్రభు ఏమంటున్నాడు, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదును, దీవెనకరమగు వర్షములు కురియును. ఎంత దీవెన! ఈరోజు దీవెన లేని వారు ఎంతమంది ఉన్నారు? చాలా మంది దీవెన లేని వారు ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దీవెనకరమైన వర్షం. ఏ దీవెన? ఆరోగ్యం లేని దీవెన ఉన్నది మనలో. అనేకమైన అప్పులున్నాయి, శ్రమలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, గలిబిలి ఉన్నది, శత్రు సమూహం ఉన్నది, అల్లరి ఆటంకాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దీవెన లేక ఈ అన్నిటి విషయములో నలిగిపోతున్న మన కొరకు దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఋతువుల ప్రకారము నేను దీవెన వర్షము కురిపించదను, దీవెనకరముగా వర్షమును కురియను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మాట్లాడుతున్న మాట నీ జీవితములో ఈ సంవత్సరములో 2025 సంవత్సరములో ఇది ఎన్నో ఆరాధన? ఇది రెండో ఆరాధన. రెండో ఆరాధనలో దేవుడు ఏమంటున్నాడు, దీవెనకరమైన వర్షములు నీ మీద కురియును. ఆమేన్, హల్లెలూయా. ఏ దీవెన లేక మనము బాధపడుతున్నామో ఆ దీవెనకరమైన వర్షాన్ని దేవుడు ఋతువుల ప్రకారం, ఇది జనవరి నెల, వసంత ఋతువు కాలములో, ఈ జనవరి నెలలో రెండో ఆరాధనలో నీకు ఏం కురిపించబోతున్నాడు? దీవెనకరమైన వర్షమును కురిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమన్నాడు చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఇక్కడ ఏమన్నాడు? అబ్రహాముతో దేవుడు, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను అంటే ఎందుకు దేవుడు అలాగా పిలుస్తున్నాడు అబ్రహాముని? అబ్రహాము ఉన్న దేశానికి వెళ్ళి అబ్రహాముతో దేవుడు అంటా ఉన్నాడు, అబ్రహాం, నువ్వు లేచి నీ దేశమును, నీ ఇంటిని, నీ బంధువులను, నీ సమస్తమును వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను అత్యధికముగా నేను ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నిన్ను పిలిచాడు. ఎవరు పిలిచారు? ఇప్పుడు నిన్ను ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను పిలిచాడు. ఇక్కడ మొదటి వచనంలో చూస్తే, ఇక్కడ నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చూడండి, ఇక్కడ వెంటనే ఆయన మట్టి బొమ్మలు వేసుకొని అమ్ముకుంటున్నటువంటి ఆ అన్య ఆరాధన చేస్తున్నటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. నువ్వు లేచి ఆ ఫలాని దేశానికి పో, నిన్ను గొప్ప జనముగా చేస్తానంటే అబ్రహాం అన్నాడు, ఏమి చెప్పాలయ్యా, నేను ఈ పని చేసుకుంటున్నాను కదా, ఈ పనిని నేను ఎలా వదిలిపెట్టుకుంటే నేను ఎలా అయిపోతానో, నా ఇంటిని, నా బంధువులను, నా దేశాన్ని,
అందరిని వదిలిపెడితే నేను ఏమైపోతాను అనుకోలేదు, కానీ వెంటనే ఆ దేశాన్ని వదిలిపెట్టి దేవుడు చూపించిన దేశానికి వెళ్తే గొప్ప జనముగా చేశాడు, అతన్ని ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు. అన్ని రకాల మేలు అబ్రహాముకు దక్కింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనం ఏం చేస్తామంటే, వెంటనే అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. ఏం చేశాడు? అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. ఈరోజు దేవుని మాట మనం వింటే మన జీవితానికి ఈ నూతన సంవత్సరములు అంటున్నాడు, ఋతువుల ప్రకారము దీవెనకరమైన వర్షములు నీ మీద కురియును. ఏ ఋతువుల ప్రకారము ఏది మన మీద కురియాలో కురిపిస్తాడు. ఈరోజు నేను ఈ ఆదివారం మిస్ అయ్యాను అన్నవారు చాలా మంది ఉంటారు. నేను ఈ కాలంలో మిస్ అయిపోయాను అన్నవారు చాలా మంది ఉంటారు. కానీ దేవుని కొరకై అబ్రహాము ఏం చేస్తున్నాడు? తండ్రి ఇంటి, బంధువులను, దేశాన్ని, తన ఇంటిని, తన వారందరిని వదిలిపెట్టి దేవుడు చెప్పిన మాట ప్రకారంగానే వెళ్తే అతని జీవితంలో గొప్ప ఆశీర్వాదము కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అబ్బో నా వల్ల కాదు. మనం ఏమంటాం చెప్పండి? దేవుడు రమ్మంటే నా వల్ల కాదు. నిన్నొక్క యవనస్తుడికి నేను చెప్తున్నాను కొన్ని మాటలు. నన్ను దేవుడు ఇలా పిలిచాడు, అమ్మో నా వల్ల కాదు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటారు? నా వల్ల కాదు అలా జీవించడం. ఎందుకంటే మొదటి నుంచి నేను ఎలా జీవించానంటే సంతోషంగా జీవించాను. నా వల్ల కాదు అలా జీవించడం, నీలాగా నా వల్ల కాదు. ఆమేన్. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు? అబ్రహామా, నీ తండ్రి ఇంటిని, నీ జనాంగమును, నీ బంధువులను, నీ స్నేహితులను, దేశాన్ని వదిలిపెట్టి రా. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము బయటికి వస్తే, దేవుని మాట ప్రకారంగా వస్తే, దేవుని మాట ప్రకారంగా అడిగేస్తే దేవుడు నిన్ను ఎక్కడ కూడా వదిలిపెట్టాడు. ఎందుకంటే తెలుసా? నిన్ను పిలిచింది ఎవరు? ఇప్పుడు దేవుడు. నిన్ను ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేసింది ఎవరు? దేవుడే. ఆశీర్వదించకుండా మానతాడు ఆయన? ఎన్నడూ కూడా మర్చిపోడు. ఆయన మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నేను అంటా ఉన్నాను, దేవుడు నిన్ను పిలిచిన దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వాదముగా మార్చబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆదికాండం 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జలములు వచ్చునట్టు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చుదురు. చూడండి ఇక్కడ ఎంత గొప్ప మాట. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. అబ్రహాము ఒక దేశాన్ని, ఇంటిని, బంధువులను, స్నేహితులను వదిలిపెడితే అబ్రహాము యొద్దకు రాజులు వస్తా ఉన్నారు, యాజకులు వస్తా ఉన్నారు, జనాంగం వస్తా ఉన్నది. ఇతనికి సంతానం కలగజేశాడు. ఈ రోజు మనమంతా ఎవరి సంతానం అనబడుతున్నాము? అబ్రహాము సంతానం అనబడతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మీరంతా ఎవరి సంతానము? అబ్రహాము యొక్క సంతానము. అబ్రహామును దేవుడు అలా పిలిచి, ఇదిగో నీకు విస్తారమైన సంతానాభివృద్ధి కలగజేస్తాను. ఇప్పుడు ఈ మన దేశంలో ఎంతమంది జనాభా ఉన్నది? ఎన్ని కోట్ల జనాభా? 7 కోట్ల జనాభా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ 7 కోట్ల జనాభా వీరంతా ఎవరి సంతానం అనబడుతున్నారు? అబ్రహాము సంతానం అనబడుచున్నారు. వారు అన్యులే గాని, వారి ముస్లింసే గాని, వారు క్రైస్తవులే గాని, ఇంకా ఎవరైనా పర్వాలేదు గాని వారందరూ కూడా అబ్రహాము సంతానముగా మార్చబడబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 7 కోట్ల జనాభాలో మనల్ని దేవుడు అలాగా అతని కొరకు పిలిచాడు. నీ బంధువుల యొద్ద నుంచి నువ్వు బయటకు వచ్చావు, నీ దేశం నుంచి బయటకు వచ్చావు. ఈ రోజు నువ్వు దేవుని మాట వింటే
నీకున్న దీవెన, నీకున్న ఆశీర్వాదం ఋతువుల ప్రకారముగా నీ ఇల్లు అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి పొందిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డలారా, మనం ఒక్కటే పాయింట్ అన్ని వింటాము గాని దేవుని మాట వినడానికి కష్టం అనిపిస్తుంది మనకు. అవునా కాదా? ఎన్నైనా వింటాం కానీ దేవుని మాట వినడం చాలా కష్టం. దేవుని మాట వింటేనే అబ్రహాము జీవితములో తన స్వదేశమును వదిలిపెట్టి తన ఇంటిని, తన తండ్రి ఇంటిని వదిలిపెట్టి వచ్చిన తర్వాత అబ్రహాముని ఇలాగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే అతడు చెప్పిన మాట వింటే అంత అభివృద్ధి కలిగిన ఆశీర్వాదం అతనికి దక్కింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితాన్ని కూడా అలాగనే దేవుడిని పిలిచాడు. నీ బంధువుల యొద్ద నుండి నువ్వు వేరే ఉన్నావా? ఎవరు లేక ఉన్నావా? ఇక బంధువులు అనేవారు ఎవరు కనబడతలేరా? తండ్రి ఇంటి వారు ఎవరు కనబడతలేరా? ఏ ఆశీర్వాదము లేకుండా ఉన్న నీ జీవితానికి దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ఈ ఆటంకాలు ఎవరు లేని పరిస్థితి కలిగిందని జీవితానికి. ఆయన దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రోజు నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరిచి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరము దీవెనకరముగా నీ జీవితాన్ని దేవుడు మలచబోతా ఉన్నాడు. ఎంత మంది అబ్రహాము వల్ల దేవుని మాట వింటారో దీవెన తప్పదు, ఏది కూడా తక్కువ కాకుండా ఈ సంవత్సరములు మీరు అనుభవించబోతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. భూమిలోని సమస్త జనములు నీ మూలముగా ఆశీర్వదించబడును. ఈరోజు నువ్వు ఒక్కరివి దేవుని నమ్ముకుంటే నీ ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. నువ్వు ఒక్కనివి ప్రభు మార్గంలో ఉంటే నీ ద్వారా ఎంతమంది ప్రభు మార్గంలో వారు వెళ్తా ఉన్నారు. మనం ఒక్కరనే కాదు, ఈరోజు అబ్రహామును ఒక్కరినే పిలిచాడు. మనం ఏమంటాం ఇప్పుడు? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. అబ్రహాము దీవించాడు, ఇస్సాకును దీవించాడు, యాకోబును దీవించాడు. వారి సంతాన అభివృద్ధి అంతటిని కూడా దేవుడు దీవించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు నువ్వు ఒక్కనివే కాదండి, నీవు, నీ పిల్లలు, నీతో ఉన్న అనేకులు కూడా ప్రభు మార్గములో దీవించబడిన వారుగా ఉందురుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు అబ్రహాము ఒక్కడే, కానీ అబ్రహాముకు ఇలాగా అనేక విస్తారమైన జనాంగాన్ని సంతానముగా అభివృద్ధిగా నేను చేయబోతున్నానని దేవుడు మాట ఇచ్చారు. కానీ ఈరోజు 7 కోట్ల జనాభా, ఆ 7 కోట్ల జనాభాలో ఎన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు దాంట్లో కదా? చాలా మంది క్రైస్తవులుగా మార్చబడిన వారు ఉన్నారు, దేవుని బిడ్డలుగా మార్చబడిన వారు ఉన్నారు. ఈరోజు ప్రియమైన దేవుని సన్నిధిలో బిడ్డలారా, దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన గొప్ప పిలుపుతో నిన్ను పిలిచాడు. నిన్ను పిలిచి నీ నుంచి అనేకులను సంతోషకరంగా మార్చబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ కన్నీళ్లకు ముగింపు కాబోతున్నది, నీ దుఃఖానికి నివారణ కాబోతున్నది, నీ నిందకు ప్రతిగా సంతోషకరమైన జీవితాన్ని అనుభవించబోతా ఉన్నావు. అబ్రహాము ఎన్ని సంవత్సరాల వరకు దేవుడు మాట్లాడిన తర్వాత ఎన్ని సంవత్సరాల వరకు అతడు ఏడిచాడు దేవునితో ఉండి. బా, ఇదొకటి మనకు డిస్టర్బెన్స్ తాపుకోసారి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం పిలువబడిన మనము ఈ రోజు అంటా ఉన్నాడు, నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నేను అనేక జనముల మధ్య గొప్పగా నేను చేస్తాను, నేను గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా నిన్ను చేసి నేను ఆశీర్వదిస్తానని దేవుడు నీతో నాతో
వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట మనం చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదువుకుందాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము, 13, 14 వచనాలు చదువుకుందాం. ఆత్మను గూర్చిన వాగ్దానము ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించే. చూడండి ఎంత గొప్పతనము. ఏమన్నాడు ఇక్కడ? మనము శాపం అనుభవించి మన కొరకు దేవుడే శాపం అనుభవించి ఆ శాపము నుండి మనల్ని విమోచించి మనలకు గొప్ప క్షేమాభివృద్ధిని కలగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీ మీద ఉన్న శాపం అనే కాడి యేసు ప్రభు శిల్వమాని మీద వేలాడితేనే ఆ శాపం అనే కాడి తొలగించబడ్డది. ఇక శాపములో నువ్వు వెళ్ళకూడదు. ఆమేన్. హల్లెలూయా. శాపములో నువ్వు ఉండకూడదు అని అందుకన్నాడు. ఇందును గురించి మ్రాణ మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. కానీ యేసు ప్రభు అలా మ్రాణ మీద వ్రేలాడి ఉన్నాడు. నీ కొరకు శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. నీ కొరకు నింద అనుభవించాడు. నీ కొరకు బాధ అనుభవించాడు. నీ కొరకు బలహీనతలో ఉన్నాడు ఆయన. కానీ నిన్ను గొప్పవానిగా చేశాడు. నిన్ను విమోచించకపోతే ఈ శాపం మన నుంచి దూరం అయ్యేది కాదు. ఆమేన్. హల్లెలూయా. తల్లిదండ్రుల ద్వారా కలిగిన పాపం, మనము చేసిన పాపం, ఆ శాపము కింద మనము అనేక మారులుగా ఎంత నష్టం అనుభవించే స్థితిని ఆయన మ్రాణి మీద వేలాడకపోతే ఈ శాపం అనే కాడి మన నుంచి దూరం అయ్యేది కాదు. కానీ దేవుడు నిన్ను అలాగా విమోచించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన క్రయధనము ద్వారా, రక్తము ద్వారా మనల్ని శుద్ధీకరించి మనల్ని విమోచించి ఆయన బిడ్డలుగా సొత్తుగా జనాంగముగా దేవుడు మనల్ని ఆయన కొరకు మలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇంకేమన్నాడు? ఆదికాండము 22వ అధ్యాయం 17, 18 వచనాలు మనం చదువుకుందాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానము నిత్యముగా విస్తరింపజేసేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది శత్రువుల ద్వారా నీ జీవితం పాడైపోయింది, నష్టమైపోయింది, కూలిపోయావు, బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు. చూడండి, ఒక మాటని చూపిస్తాను. నహూము 1:7-11 వరకు చదివితే శత్రువులను దేవుడు అలాగ తరముకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకై ఆయన గొప్ప క్షేమాభివృద్ధిని కలగజేసి ఉన్నాడు. ఆయన అంటున్నాడు ఇక్కడ, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములని నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు ఇక్కడ? నీవు నా మాట వినినందున. ఎవరి మాట? దేవుని మాట. ఈరోజు ఎంతమంది దేవుని మాట వినేవారు ఉన్నారు ఇక్కడ? ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది దేవుని మాట వింటారంటే అందరు చేతులు ఎత్తుతారు. ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను అనుకో, దాన్ని పక్కకు పెడతారు. అంటే మీరు విననట్ట? ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని మాట వింటే, అబ్రహాము దేవుని మాట వింటే ఇస్సాకు దీవించబడ్డాడు. ఇస్సాకు దేవుని మాట అంటే యాకోబు దీవించబడ్డారు. వారి ద్వారా సమాజము, ఇశ్రాయేలు జనాంగం అంతటికి దేవుని యొక్క రక్షణ, దీవెన, మేలు కలిగింది. ఈరోజు మనము దేవుని మాట వినాలి.
వింటే ఈ రోజు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ సంతానమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఆమేన్. నీకు ఉద్యోగములు కలుగునుగాక. ఆమేన్. నీకు మంచి గృహము కట్టబడునుగాక. ఆమేన్. నీకు సర్వ సంపద సమకూర్చబడునుగాక. ఆమేన్. ధన నిధులు ఉండునుగాక. ఆమేన్. ధాన్యముడునుగాక. ఆమేన్. మంచి ఖ్యాతి ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుని మాట వింటే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. వినక పెడచెవున పెట్టి వినక మన జీవితములో రావాల్సిన ఆశీర్వాదాలన్నీ దూరమైపోతా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? వింటే ఈరోజు నీవు దీవించబడితే నీ పిల్లలు దీవించబడతారు. చూడండి, ఇదంతా మా తాత సంపాదించిన ఆస్తి అంటారు చాలా మంది. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము ఇప్పుడు యాకోబుకు ఏమైతాడు? తాత కదా. ఎంత ఆస్తి అండి! ఈ దేశమంతటిలో అతడు బహుగా దీవించబడిన వాడు. ఆవులు, మేకలు, గొర్రెలు, ఎద్దులు, పొలాలు, చేన్లు, పనివారు, దాసీలు ఇంతమంది ద్వారా ఉన్నాడు అబ్రహాము కుమారుడని ఇస్సాకు పుట్టిన కుమారుడు యాకోబు తాత అలాగా దీవించబడితే ఈ మనమడు కూడా అలాగా దీవించబడలేదా? ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ రోజు నువ్వు దేవుని మాట వింటే నీ సంతతి వారు సంతోషిస్తారు, నీవు సంతోషించుతావు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మనం ఏమంటాం? మా తల్లిదండ్రులు మాకేమి సంపాదించలేదండి, అప్పులు తప్ప. అప్పులు చాలా మంది ఏం సంపాదిస్తారు? అప్పులు కుప్పలుగా వేసి చచ్చిపోతారు వాళ్ళు. వీరు కట్టలేక చావలేక ఏంది ఈ కన్నమానానికి, ఏంది గతి, ఏంది బాధ అని ఏడిచిన వారు ఎంతమంది లేరు? ఆమేన్. హల్లెలూయా. అలాంటి కుటుంబాలు ఎన్ని లేవు? అనేక కుటుంబాలు ఉంటాయి. కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు, అబ్రహాము దేవుని మాట వినినందున అతని సంతానమును దేవుడు బహుగా ఆశీర్వదిస్తారని వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు నీకు వాగ్దానం నీ చేతిలో ఉన్నది. తన తోడని ప్రమాణం చేసిన వాగ్దానం అది. మనం అనుకుంటాం అటు కాగితమే, అటు రాతే, ఏదో రాసి పట్టుకొని వచ్చింది. కాదు అది. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేశాడు. ఏమని? నా మాట వినినందున తన తోడని ప్రమాణం చేసి నీ సంతానమును నిత్యము అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తారని వాగ్దానం చేసిన దేవుడు అబ్రహామును, ఇస్సాకును, యాకోబులను ఎలా ఆశీర్వదించాడో నిన్ను కూడా అంతకంటే గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని మాట వింటే దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాట వినడానికి మన మనసు ఒప్పుద్దా? మన హృదయం ఒప్పుకుంటుందా? మన తలంపు ఒప్పుకుంటుందా? చెప్పండి. అమ్మో నా వల్ల కాదండి. మనం ప్రతిదానికి చెప్తాం. నెపములు చెప్పడం. ఒకరోజు చెప్పాను కదా ఆదివారం, నెపములు చెప్పకూడదు. ఆమేన్. హల్లెలూయా. అంటే నెపములు అంటే అబద్ధాలు. ఈ నూతన సంవత్సరములో ఇక అబద్ధాలు ఆడడం మాని ఏదో ఉన్నదే చెప్పి దేవుని మాట వింటే అబ్రహాముకు పుట్టిన కుమారుడు ఇస్సాకు పుట్టిన కుమారుడు యాకోబు అలా దీవించబడుతూ వెళ్ళారు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబుల దేవా అని మనం స్తుతిస్తా ఉన్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో వారు దీవించబడితే ఈ రోజు వారిని బట్టి మనము ఎలా వారు విన్నారో వాళ్ళు ఆరిలాగా మనం వింటే మనం కూడా దీవించబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట ఏమన్నాడు? యెషయా గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అశ్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎన్ని గోత్రాలు ఉన్నాయి? ఎన్ని గోత్రాలు ఉన్నాయి ఇక్కడ? 3 గోత్రాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. 3 గోత్రాల ప్రజలను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప అద్భుతం అండి. ఈ రోజు మనం ఏ గోత్రము,
ఇశ్రాయేల్ గోత్రం, యూదా గోత్రం అనేది. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ఇప్పుడు ఇక ఈ రకంగానైతే ఇస్సాకారు గోత్రం అంటే ఈ అని 12 గోత్రాలు కదా, 12 గోత్రాలు. ఇక్కడ 3 గోత్రాల ప్రజలను దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. చదవండి, మళ్ళొకసారి చదవండి ఆ మాట. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా జనమగు ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అశూరియులారా, నా చేతుల పని అయిన అశూరియులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీ, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి ఆ. వారిని చూడండి, ఇక్కడ 3 గోత్రాల ప్రజలను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. చేతి పనిని ఆశీర్వదించాడు. అలాగనే స్వాస్థ్యం అంటే తన సొంత జనాంగమైన ఇశ్రాయేలు దేవుని బిడ్డలను దేవుడు ఆశీర్వదించాడు. అశ్షూరీయులను దేవుడు ఆశీర్వదించాడు. ఐగుప్తులను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఎలాగా ఈ దేశంలో ఉన్నవారు మనకంటే గొప్పవారు ఉన్నారు కదా. ఐగుప్తులో ఎవరు ఉన్నారు? పర్వాలేడా? ఏం చేశాడు? ఆశీర్వదించాడు. వారిని కూడా ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. అశ్షూరీయులను ఏం చేశాడు? దేవుడు అశ్షూరీయ రాజులను కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు వారిని కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ రోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నాము. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ రోజు నిన్ను దేవుడు బహుగా ఆశీర్వదించడానికి ఒకటి కారణం. నేను 100 ప్రసంగాలు చేసినా, ఎంతమంది వచ్చి 100 ప్రసంగాలు చేసినా నువ్వు దేవుని మాట వినకుంటే నువ్వు ఎన్నడూ కూడా దీవెన నొందిన మనిషిగా కాదు. వచ్చినట్టు వస్తుంది, పోతుంది. గంగ అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు ఏమైతుంది? ఉప్పొంగినప్పుడు వస్తూనే ఉంటుంది. వచ్చి కట్టే పెడతారు. ఆడ ఇక్కడ దాకా వచ్చింది, ఇది దాటింది, ఇంకొకటి పెడతారు. అలా. ఆమేన్ హల్లెలూయా. అలా కాదు. కానీ దేవుడేమో ఇక్కడ 3 గోత్రాల ప్రజలను ఆశీర్వదించాడు. ఈ రోజు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో నేను అంటా ఉన్నాను, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాట వింటే ఇంత అద్భుతం మనలో ఉన్నది. దేవుని మాట విని లోబడి సాష్టంగపడి ప్రార్థన చేయాలి. ఇప్పుడు రేపు లేదు ఎల్లుండి ప్రార్థనలు 6 రోజులు ప్రార్థన. 6 రోజులు అంటే అమ్మమ్మ గారింటికి పోవాలి, మామయ్య గారింటికి పోవాలి, చిన్నమ్మ ఇంటికి పోవాలి, పెద్దమ్మ ఇంటికి పోవాలి, వాళ్ళింటికి పోయి వీళ్ళింటికి పోయి కడుపు నొప్పి, కాలు నొప్పి, తలకాయ నొప్పి, జ్వరము, వామిటింగ్, మోషన్స్ అన్ని పట్టుకొని వస్తే అయ్యా ప్రార్థన చేయంటే నేను ప్రార్థన చేస్తే అయిపోవు. ఆమేన్ హల్లెలూయా. నేనేమంటున్నాను, 6 రోజులు హాలిడేస్. వీళ్ళకి ఎప్పుడు ఎన్ని రోజులు ఇచ్చారు? 7 days. 7 రోజులే కదా హాలిడేస్. 2 రోజులు ఇచ్చిన వారు 2 రోజులు, 3 రోజులు ఇచ్చిన వారు 3 రోజులు, 5 రోజులు ఇచ్చిన వారు 5 రోజులు. ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేసి దేవుడు నిన్ను, నీ సంతతిని, నీ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. 6 గంటలకు భోజనం ఉంటది. 6 కావచ్చు, 6:30 కావచ్చు వండేసరికి. ఆమేన్ హల్లెలూయా. దేవుని నడిపింపు ఎలాగుంటే అలాగా. ఇక్కడ నిలబెట్టిన తర్వాత ఎన్ని గంటలు మాట్లాడితే అన్ని గంటలు మాట్లాడచ్చు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా మీతో పాటు ఫాస్టింగే. నేను కూడా అప్పుడే 6:30, 7 భోజనం చేస్తా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఈ 6 రోజులు దేవుని సన్నిధిలో ఇదంతా కూడా మహిమతో నింపబడడం కాదు, నువ్వు దేవుని ఆశీర్వాదము చేత, దేవుని మహిమ చేత, దేవుడిచ్చే ఋతువుల ప్రకారము ఆ సమృద్ధి కలిగిన దీవెన వర్షం అనే ఆత్మ అభిషేకము చేత నింపబడితే నువ్వు గొప్పగా ఈ లోకములో దీవించబడి నిలబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది ఉపవాస ప్రార్థనల ద్వారా అభిషేకం పొందుకున్న వారు, దీవించబడిన వారు, జయించగలిగిన వారు, వారు ఏదైతే వారి శరీరం మీద దాడి చేస్తున్న వ్యాధిని, లోక సంబంధమైన దురాత్మ సమూహాలు, అంధకార సమూహాలు, చీకటి సమూహాలు, శత్రు ప్రభావం అంతా కూడా తొక్కబడాలంటే దేవుని సన్నిధిలో మనం ఉపవసించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు 12 అయింది, 12 గంటలు దాటింది. ఇప్పుడు మళ్ళా 12 కావాలని అంటే 12 అయిద్దండి? అవుతుందా? చెప్పండి. ఈరోజు మంగళవారము ఉపవాస ప్రార్థన ప్రారంభం రోజు ఇలాగని మీరు అందరు వచ్చి
దేవుని స్తుతించండి, ఆరాధించండి, దేవుని మహిమ పొందండి, దేవుని మేలు పొందుకొని ఈ సంవత్సరంలోనన్నా ఒక మార్పు నందిన సంఘముగా ఈ సంఘము నిలబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక్క నక్క చచ్చి జగాన్ని ముంచినట్టుగా ఎవరి కోసమో మీరు మీ జీవితాలు పాడు చేసుకోకండి. వాళ్ళను చూసి వాళ్ళు అలాగున్నారు కదా, మేము కూడా అలాగనే వారిలాగానే నడుస్తాం, వారితో మీకేం సంబంధం అండి? ఒక్క చచ్చాడు, జగాన్ని ఏం చేసింది? ముంచింది. అది ఆమెన్. హల్లెలూయా. అలా ఒక్క నక్క కోసం మీరు చూడొద్దు, కానీ దేవుని కొరకు చూస్తే దేవుని మహిమ గల ఆశీర్వాదాలు మీరు నిత్యము పొందుకుంటున్నారని నేను చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆదికాండము, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించెదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని ఆ అబ్రాముతో అనగా, ఆ యెహోవా అతనితో చెప్పిన ప్రకారము ఆ అబ్రాము వెళ్ళెను, ఆ లోతు అతనితో కూడా వెళ్ళెను. ఆ అబ్రాము హారాను నుండి బయలుదేరిన అబ్రహాము ఆరారు నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. చూడండి, ఇక్కడ అబ్రహాం ఉన్నాడు, అబ్రహాముతో లోతు కూడా ఉన్నాడు. అబ్రహామునేమో దేవుడు స్వయంగా పిలిచాడు, దేశమును విడిచిపెట్టి రమ్మని. లోతుని పిలిచాడండి లోతుని? మరి లోతు ఎట్లా ఆశీర్వదించబడతాడండి? లోతు మధ్యలోనే ఆశీర్వాదము లేదు, భార్య లేదు, ఏమి లేకుండా అయిపోయింది. కొంతమంది జీవితాల్లో నేను అంటా ఉన్నాను, దేవుడు మనల్ని పిలిస్తే ఎన్ని ఉపద్రవమైన సముద్రం లాంటి ఉప్పొంగులు మన మీద పొర్లి పారినా నేను దేవుడు కెరటములాగా పైకి లేవనెత్తి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మానవ ప్రయత్నాలు, మానవ తలంపులు, మానవ ఆలోచన, మానవ వైఖరి ఏది దేవుని దగ్గర ఏది చెల్లుబాటు కాదు. అది చెల్లుబాటు అయ్యేది కానే కాదు. అది మనము నిత్యము జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన దానిని పిలిచాడు. అబ్రహాము, రా అయ్యా, నేను నిన్ను దీవిస్తాను. కానీ అబ్రహాముతో ఇతడుంటే దీవించబడాడు, గాని ఇతడేమో లోకాన్ని చూశాడు, లోకములో ఉన్న పచ్చదనాన్ని చూశాడు, ఫలింపును చూశాడు. కానీ అక్కడ ఫలింపు లేదు, అక్కడ శాపము, అక్కడ భారము, అక్కడ నష్టము, అక్కడ అన్ని ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను అంటా ఉన్నాను, దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు గాక. ఆమేన్. నువ్వు దేవుని మాట వింటే ఆశీర్వదించబడతావు. నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. ఎంతమంది నేను చెప్పిస్తున్నారో బాధపడకు, ఎందుకంటే భారము ఎవరి మీద ఉంటే నిందలు వారి మీదనే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అవునా కాదా? మంచి పనులు ఉన్నాయి, దానికి ఎన్ని దెబ్బలు తాకుతాయి? అది కింద పడేదాకా ఇసురుతూనే ఉంటారు, కట్టెతో గాని రాయితో గాని. అది కింద పడేదాకా కొడతారు, అది కింద పడిన తర్వాత ఆపేస్తారు. నువ్వు మంచి పండుగ కాబట్టి. ఈ లోకములో అబ్రహాము ఎన్ని నిందలు అనుభవించాడు. అప్పుడు అబ్రహామును పిలిచినప్పుడట 75 సంవత్సరాలు, 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు అక్కడ నిందలు అనుభవించాడు. 100 సంవత్సరాలకు దేవుడు సంతానాభివృద్ధి కలగజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. 25 సంవత్సరాలు ఇంకా దేవుని సన్నిధిలో బాధలన్నీ అనుభవించాడు, నిందలన్నీ అనుభవించాడు. అబ్రహాం ఎవరికి ప్రార్థన చేస్తే పిల్లలు పుడుతున్నారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, వారిని దీవిస్తున్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు. కానీ అబ్రహాం మాత్రం 25 సంవత్సరాల నిందలు మోసిన తర్వాత దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచి అతని మూలముగా దేవుడు గొప్ప జనాంగాన్ని చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు విత్తనం మేయంగానే చెట్టు అయి కాయలు కాసి ఇదిగో తినంటదా చెట్టు విత్తనం? ఎన్ని రోజులు కావాలి నీళ్లు పోసి? ఇది కరన్నా పూత పడతలేదు, ఇక్కడ మునగ చెట్టు పెట్టాము, ఇప్పుడు పూత వచ్చేసింది. అది దేవునికి మహిమ కలుగును గాక. నేను అనుకుంటున్నా ఇది మోడుబారిన చెట్టేమో, ఇది తీసేయాలి, ఎట్లనైనా తీసేసుడే గాని అనుకున్నా. దేవునికి మహిమ కలుగును గాక. అది పూతకొచ్చింది సంవత్సరం.
ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ ఇంటిలో ఏ అభివృద్ధి లేదని నీకు చింత, బాధ, కలవరం, వేదన ఉన్నది. ఈ సంవత్సరములో, నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన నీ జీవితానికి ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చి ఎలా ఆశీర్వదించి దీవించాడో అంత గొప్ప దీవెన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 19వ అధ్యాయము, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 24, 25 వచనాలు మనం చదువుకుందాం. ఆ దినమున ఐగుప్తు అశ్షూరీయులతో కూడా ఇశ్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును. గట్టిగా చప్పలు కొట్టండి ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? ఇశ్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉందురు. ఈ రోజు నీవు కూడా ఈ భూమి మీద ఇశ్రాయేలుగా పిలువబడిన నీవు ఆశీర్వాదముగా ఉండబోతున్నావు, దీవెనకరంగా ఉండబోతున్నావు, అనేకులకు అప్పించేవారుగా ఉండబోతున్నారు. ఇక అనేకులలో మీరు గొప్పగా కనబడబోతున్నారు, మీకు మేలు కలగబోతున్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాట వినండి, దేవుని మాటకు లోబడండి, దేవుని చిత్తాన్ని ప్రకారంగా నడవండి. ఏది తక్కువ కాకుండా దేవుడు ఇదిగో అని నీకు అందిస్తాడు. ఈ మోకాళ్ళ అనుభవం లేకుండా, ప్రార్థన అనుభవమే లేకుండా, దేవుని సహవాసమే అనేది లేకుండా కోల్పోతే రా దేవా అంటే ఆయన చూస్తాడు. గాని ఆయన ఆకాశం నుండి చూసినప్పుడట ఆయన అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని బాధపడతాడు హృదయంలో. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది సెల్కి ఫోన్ చేయగానే అన్ని సినిమా పాటలు, ఇక ఒక్కటి కూడా దేవుని పాట లేదండి మనవి. ఏ సెల్లుకు ఫోన్ చేయి, అన్ని సినిమా పాటలు వస్తాయి. మీరేం క్రైస్తవులు? మీరు మారు మనసు పొందారా? మీలో రక్షణ వచ్చేసిందా? దేవుని మాట మీరు వింటున్నారా? మీరు లోపడుతున్నారా? మీరు ఆమేన్. హల్లెలూయా. నేనంటే చేసి నేను సిగ్గుపడ్డాను అనుకో, ఇంకొకటి చేసి ఇదేం సంఘం అండి, పెంతెకోస్తు సంఘం, దర్శనం కలిగిన సంఘం, అభిషేక సంఘం అటిది, ఏంది ఇలాగనే ఉన్నారు వీళ్ళు అనడానికి మీరెందుకండి మీరు నన్ను అట్లా చేస్తున్నారు? ఆమేన్. హల్లెలూయా. మీ సెల్ ఫోన్ లో మారట్లేదా సినిమా పాటలు? మారతాయా? మారయా? మార్చుకుంటే. ఆమేన్. హల్లెలూయా. ముందు మీరు మారితే కదా సెల్ ఫోన్ లో అన్ని మారేటి, అవునా కాదా? మీరు మారితే సెల్ ఫోన్ లో ఫోన్ చేస్తే సినిమా పాటలు అన్ని మారుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఫోన్ చేసినప్పుడు సినిమా పాటలు వస్తే అయ్యగారు పరువు పోతుంది, దేవుని పరువు పోతుంది. అయ్యగారు పరువు అయితే ముందు పోతుంది. ఎందుకో తెలుసా? భూమి మీద కనబడేది అయ్యగారే కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. నిజం. నేను చెప్పేది మీకు కొంచెం ముళ్ళు గుచ్చినట్టు అనిపించవచ్చు, బాధకరంగా అనిపించవచ్చు, మిమ్మల్ని గాయపరిచినట్టు అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం చాలా గాయాలు అనిపిస్తా ఉన్నాయి. మీరు నేను ఫోన్ చేసినప్పుడు మీ పాటలు వింటా ఉంటే. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇమ్మీడియట్లా ఈ ఉపవాస ప్రార్థన రూపు ఇవాళ మీరు దేవుని మాట వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. చదువులో ఆశీర్వాదం, ఇంటిలో ఆశీర్వాదం, పొలములో ఆశీర్వాదం, చేయుత పనుల్లో ఆశీర్వాదం, నీ వ్యాపారంలో ఆశీర్వాదం. అంటే దేవుని మాట వింటేనే మనకు అన్ని లాభాలు దొరుకుతాయి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒకటి ఇచ్చి నిన్ను పరిశీలన చేస్తా ఉంటాడు. ఆ ఒక దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే, దేవుని మాట ప్రకారంగా ఉంటే, ఆ దీవెన అబ్రహాముకి ఎలా అన్ని సంభవించాయో అవన్నీ నీకు సంభవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట మనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథం
జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. యూదా వారలారా, యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్య జనులలో ఎలాగూ శాపస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదస్పదముగా అవునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. ఇక్కడ ఏమన్నాడు? యూదా వారలారా, ఇశ్రాయేలులారా, మీరు అన్య జనులు ఎలాగో శాపాస్పాదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదస్పాదమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకోనండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని మాట విని అయ్యా ఇక నీ కొరకే బ్రతుకుతామని తీర్మానముతో ఉంటే మీ శాపము కొట్టివేయబడబోతున్నది. మీరు ఈ దేశములో, మీ గ్రామములో, మీ వాడలో మీరు బావుగా దీవించబడిన వారుగా నిలబడబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఏ భయం ఉన్నది? అయ్యో నా ఇంటిలో ఇది లేదు, తెల్లారితే ఇది లేదు, తెల్లారితే వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, బాధ పెడతారు, నష్టపెడతారు, అవమానపరుస్తారు అన్నది లేదు. ఇక ఈ సంవత్సరములో నీ జీవితములో దేవుడు నిన్ను ఆశీర్వాదకరముగా మార్చబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ శాపాస్పాదమైన ఈ ఇంటిలో, శాపాస్పాదమైన ఈ గ్రామములో నీ జీవితం ఎలాగ అందరి చేత నీచంగా చూడబడ్డావో అది ఎగిరిపోబోతున్నది. ఇక నీకు మేలు రాబోతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చూడండి. అలాగనే హగ్గై 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. హగ్గై 2వ అధ్యాయం 5వ వచనం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. చూడండి ఇక్కడ ఏమన్నాడు? ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన. ఏం చేశాడు దేవుడు? మిమ్మల్ని ఇక నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, క్షేమమైన మార్గం నడిపిస్తానని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు. ఇక ఏమంటున్నాడు? ఆ నిబంధనను మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక మీరిక భయపడకండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు దేనికి భయపడరండి. నువ్వు ఇలా చచ్చిపోతావన్నా ఏమంటారంటే, సచ్చినా పర్వాలేదు, నేను పోయేది నా దేవుని దగ్గరికే పోతాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆత్మ ఉన్నది కనుక మనం దేనికి భయపడం. ఈరోజు పిరికి వారికి పరలోక రాజ్యం ఉన్నదా? చెప్పండి. మీకు పరలోక రాజ్యం కావాలన్నా అద్దా? అయితే దేనికి భయపడద్దు. అమ్మో ఇంత బలిగా అప్పుడు పడదనుకో, అమ్మో అని గంతేస్తాం మనం. ఆమె హల్లెలూయా. కప్పొచ్చిన గంతులేస్తాం, బల్లి వచ్చిన గంతులేస్తాం. ఏదైనా చిన్న వచ్చినా కానీ మనం ఏం చేస్తాం? భయపడతాం. అంటే భయపడద్దని కాదు, అది వచ్చినా కానీ అతనే ఉన్నామనుకో, బండలాగా ఉన్నామనుకో, దాన్ని మనం సంతేషితలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పాము వచ్చింది, ఎవరు చంపారు దాన్ని? ఇస్సాకు చంపాడా? ఆమేన్, హల్లెలూయా. ఒక మాంత్రికురాలు సీరియల్ గా 3 కట్ల పామును పంపించింది. ఏ దయవా, పాము పంపించింది నువ్వే కదా, ఈడ చిన్న సీమ కూడా తిరగదే, ఈ పాములను ఎడికెళ్ళొచ్చిన నువ్వే కదా చేసింది, నేనే పంపించినా అని నవ్వింది దయ్యం. ఆమేన్, హల్లెలూయా. అట్లయితే ఈ పాములను నేను చంపాలి అని నేనే చంపిన వాటిని. వచ్చిన పామును వచ్చినట్టే చంపేసిన. దేవునికి మహిమ కలుగును గాక. నాకు కూడా పామును కొట్టరాదు, అయినా ఎన్ని దెబ్బలు కొడితే ఆ పాము చచ్చిన దాన్ని నేనే చంపాలని చంపిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దయ్యం కాబట్టి. ఈరోజు నేనేమంటున్నాను? దేనికి భయపడక, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక దేనికి భయపడకండి ఇక మీరు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకోనండి, దురాత్మను ఎదిరించండి, వ్యాధిని ఎదిరించండి, సమస్యలను ఎదిరించండి, బలహీనపరిచే వారిని ఎదిరించండి, శపించే వారిని, దూషించే వారిని, శత్రువులను అందరిని ఎదిరించడానికి దేవుని ఆత్మ నీలో పరిపూర్ణమైనప్పుడు అది పారిపోతుంది 7 త్రోవల గుండా. దేవునికి మహిమ కలుగును గాక. మనం నహూము చదవలే కదా? నహూము 1వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుకుందాం. నహూము 1:10-11 వచనాలు మనం చదువుకుందాం. 1:10-11. ఓకే.
ముళ్ళ కంపవలే ముళ్ళ కంపవలే శత్రువులు కూడినను ముళ్ళ కంపవలే శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి వారు ద్రాక్షారసము తాగి భక్తులైనను ఆ. ఎండిపోయిన చెత్త వలె కాలిపోదు. గట్టిగా చప్పలు కొట్టండి ఇప్పుడుగా మీరు. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళు ఎట్లాగా ఏమైపోతారట, ఒక చెత్త వలె వారు కాలిపోతారు. ఒక ముళ్ళ కంప ఎట్లా ముళ్ళు గుచ్చినట్టుగా కూర్చుతారు, సైలెంట్ గా ఉంటారు వాళ్ళు తెలవకుండా. అలాంటి శత్రువులు వారు కాల్చబడబోతున్నారు ఈ సంవత్సరంలో, నీకు శత్రువు లేకుండా. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. 11వ వచనం కూడా చదవండి మీరు. 11వ వచనం. నినేవే నినేవే యెహోవా మీద దురాలోచన చేసి నినేవే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు ఆ. నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. ఆ. యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ. వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను పూర్ణ బలము కలిగి ఉన్నను కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. గట్టిగా చప్పలు కొట్టండి ఇక. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఒక్కదానవని, నువ్వు చిన్నవాడవని, నువ్వు డబ్బులో బలహీనమని, అన్నిట్లో బలహీనమని నువ్వు భయపడకు. వారు ఒక రోజు కోయబడతారు, వారు వాడబడి కాలిపోతారు. కాబట్టి ఈ రోజు నీకు అలాంటి విజయం దేవునికి ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వాళ్ళందరూ అలాగనే అంటారండి. ఎలాంటి వారైనా ఏం బాధపడేది లేదు. మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడు మా మీద ఏదో ఒక రకమైన శత్రుత్వం చేస్తూనే ఉండేవాడు. మా అబ్బాయి అన్నాడు, మా కుక్క పిల్లను కొడితే అది నాళ్ళే పడ్డది. మళ్ళీ వచ్చి అది ఎక్కడెక్కడ కొట్టిందో కాలు లేపి ఇక అని చూపెట్టుడు గాయాలు మనిషిలాగా. ఆమేన్ హల్లెలూయా. మా చిన్న అబ్బాయి అన్నాడు కదా, డాడీ వాళ్ళకి ఎన్నడూ కూడా ప్రార్థన చేయక వాళ్ళు వస్తారు అని అన్నాడు. తెల్లారి వాళ్ళు ఇంటికి వస్తున్నారు ప్రార్థన కోసం. టకటకొచ్చాను, నేను బెడ్రూమ్లో ఉన్నా. ఈడేంది ఇంత పరుగు నత్తాడనంటే మెల్లగా వచ్చి నా శివలో చెప్తాను, డాడీ వాళ్ళకి ప్రార్థన చేయక కుక్కను కొట్టిండు వాడు అనికి అమ్మ చేయొద్దని చెప్పిందని అన్న. నేను అన్నాను, సరే బిడ్డ అని వీని సమర్థించి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రార్థన చేసి వాళ్ళని పంపించిన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. వారు ఒక రోజు ఏమైతారంటే కోయబడి వాడబారి చెత్త వలె కాల్చబడతారు. వాళ్ళు బలమైన జనాంగం కావచ్చు, వారు బాహుబలం కలిగిన వారు కావచ్చు, జ్ఞానం కలిగిన వారు కావచ్చు, కానీ ఒక రోజు కొయ్యబడతారు. ఎందుకో తెలుసా? దేవునికి విరుద్ధంగా ఏ వాయుధము ఎన్నడూ వర్ధిల్లదు. అది దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీకు వ్యతిరేకంగా విరుద్ధంగా అబ్రహామును అందుకే అన్నాడు దేవుడు, నిన్ను దీవించిన వారు దీవించబడతారు, శపించిన వారందరూ కూడా శపించబడతారు. భయపడక ఇక నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఈ రోజు నువ్వు అబ్రహాము వలె దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ సంవత్సరంలో ఎంతమంది శత్రువులు ఉన్నారా? నిత్యం వారు ముళ్ళ కంపల్లాగా ఉన్నారా? వారిని గలిబిలి చేస్తున్నారా? ఏడిపిస్తున్నారా? అపహాసం చేస్తున్నారా? వారిని చూడగానే నీకు భయం, దడ, కలవరం పడుతుందా? నువ్వు భయపడేది అవసరం లేదు. ఎందుకంటే చేతులు జాపు వారిని బట్టి, వారిని దీవించే చేతులు జాపు. దేవుడు ఒక రోజు వారిని కంపలాగా ఉన్న వారిని కాలుస్తాడు. కంపలను మనం ఏం చేస్తాం? అన్నిటికి అడ్డుపడుతున్నాయని కాలబెడతాం. కోసిన దానిని ఏం చేస్తాము? ఇది వాడిపోయింది కాబట్టి, పనికిరాదు కాబట్టి దీన్ని కాలబెడతారు. అలాగనే వారు ఒక రోజు నీకు వ్యతిరేకంగా విరుద్ధంగా ఉన్న శత్రువు ఇక ఈ రోజు నుంచి నీకు దూరం అయిపోవుదురుగాక, కాల్చబడినట్టుగా ఉందురుగాక, వారి నోర్లు మూయబడునుగాక. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను నీ మాట వింటయ్యా, నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా, నీ చిత్తానికి నేను లోబడుతున్నయ్యా, నీ ఆత్మ కలిగి జీవిస్తున్నయ్యా, నీ మాటలో నేను ఏది కూడా తప్పిపోనయ్యా అని మనం తీర్మానం చేద్దాం. ఆ దీవెనలన్నీ కూడా దేవుడు మన సొంతం చేయబోతున్నాడు. ఇంకొక మాట చూడండి చివరిగా, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ఆమేన్ హల్లెలూయా. చూడండి, ఈ రోజు మనమంతా ఎవరి స్వాస్థ్యము? దేవుని యొక్క స్వాస్థ్యం. ఈ రోజు మన పిల్లలే మనకు స్వాస్థ్యం కదా. ఈ రోజు మనము దేవుని యొక్క స్వాస్థ్యము,
దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి అతని నామములు మనల్ని అభివృద్ధి పరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను నీ మాట వింటానయ్యా, నేను నీకు లోబడుతున్నయ్యా, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తున్నయ్యా, నేను నమ్మకంగా ప్రార్థన చేస్తున్నయ్యా, సినిమా పాటలు నా సెల్లో ఉంచుకోనయ్యా. ఈ రోజు మీరు తీర్మానం చేసేటి అయ్యాన్ని మీరు దేవుని మాటలు వింటే మీకు దీవెన కలుగుద్ది, మేలు కలుగుద్ది, అన్ని రకాల ఆశీర్వాదం కలుగుద్ది. కాబట్టి ఈ రోజు మనమందరం కూడా దేవుని దగ్గర తీర్మానం చేద్దాం. దేవుడి మాటలను దీవించి మన అందరి వినికడులు ఆశీర్వదించును గాక. అందరం లేచి నిలబడదాం. అందరం చక్కగా లేచి నిలబడదాం.